ఎవడైనా అప్పు తీసుకుంటే ఒకవేళ అతడు అది తీర్చలేకపోతే నేనే తీరుస్తానని మరొకడు బాధ్యత వహించడం, లేక అలాంటివే వేరే బాధ్యతలు ఏవైనా ఉంటే వాటి గురించి ఈ వచనాలు చెప్తున్నాయి. ఇలా చేయడం తెలివి తక్కువతనమని జ్ఞాని అంటున్నాడు. ఇది పేదరికానికి, స్వతంత్రం కోల్పోవడానికి దారితీస్తుంది. సామెతల గ్రంథంలో సోమరితనం గురించి చాలా చోట్ల రాసి ఉంది. సోమరి లక్షణాలను, దానివల్ల వచ్చే ఫలితాలను గురించి రాస్తున్నాడు. ఎలాంటి ప్రాధాన్యత లేని అల్పప్రాణి చీమకు కూడా సోమరి కంటే ఎక్కువ బుద్ధి ఉంది. ఈ రకమైన పోకిరివాడు తన కపటం, మోసం, కుట్రల చేత ఇతరులను నాశనం చేయబోనుకుంటాడు. న్యాయబద్ధమైన రీతిలో వాడి అంతం ఉంటుంది. ఈ మాటలను మన హృదయంపై రాసుకొని అనుదినం వాటిని చదువుతూ ఉండాలి. దేవునికి అసహ్యమైన వాటిని అనుసరించడం, ఆయన ద్వేషించిన వాటిని ప్రేమించడం చెప్పరాని పిచ్చితనం. చెడ్డ ఆలోచనలు చేసే హృదయం, ఇద్దరి మధ్య జగడాలు పుట్టించేవాడు, అబద్ధాలు, గర్వం మొదలగు వాటిని దేవుడు అసహించుకుంటాడు. అబద్ధాలు ఆడటం అనేది సత్యస్వరూపి అయిన ఏకైక దేవునికి అత్యంత హేయకరమైన పాపం. కానీ ఇది మనుషుల్లో సామాన్యంగా కనిపిస్తూ ఉంటుంది. అబద్ధాలు. దేవునికి 7 విషయాలంటే అసహ్యం. వాటిలో 2 విషయాలు అబద్ధాల గురించే. బైబిల్లో దేవుడు అబద్ధాలను ఇంత ఖచ్చితంగా ఖండిస్తాడు. వ్యభిచారి దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే కాక మనుషుల ఎదుట, దేవుని ఎదుట సిగ్గు, శిక్షల విషయమైన అపాయంలోకి చొరబడుతున్నాడు. అంతేకాక తన శరీరానికి వ్యతిరేకంగా తానే పాపం చేస్తాడు. ఇదంతా క్షణిక సుఖం కోసమే. ఇలాంటి వాడు మూర్ఖుడు కాకపోతే మరేమిటి? నీ భాగస్వామి విషయంలో మోసపూరితంగా ఎప్పుడూ ఉండకు. ఒకరోజు నీ మనసు మారి తన దగ్గరికి నువ్వు వెళ్ళాలనుకుని ఎన్ని బహుమతులు ఇచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నా ఆ అవకాశం వాళ్ళు ఇవ్వకపోవచ్చు. కాబట్టి దేవునికి ఇష్టమైన, యోగ్యమైన జీవితాన్ని గడుపుదాం. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.